ఎలా కష్టాలు ఎలా తీరుతాయి? గొప్ప స్థానంలోకి ఎలా వెళ్తాం? మనం సమృద్ధిలోకి ఎట్లా వెళ్తాం? ఇశ్రాయేలీలు అంత గొప్ప సమృద్ధి కలిగినటువంటి పాలుతేనులదే ప్రవహించే కనాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదవటం మానేశారు. ఏమైపోయింది? మళ్ళీ దేశంలో క్షామం మొదలైంది, తెగుళ్ళు మొదలయ్యాయి, బలహీనలు అయిపోయారు. వాళ్ళు మరలా తరమబడ్డారు. అష్షూరు దేశానికి, బబులోన్ దేశానికి, ప్రస్తుతం ఉన్న ఇరాక్, ఇరాన్ ఈ ప్రాంతాల్లో వారు ఏమైపోయారు? మరలా బానిసలుగా వెళ్ళిపోయారు. దేవుడికి ఇచ్చిన స్వాతంత్రం, దేవుడికి ఇచ్చిన స్వస్థత, దేవుడికి ఇచ్చిన సమృద్ధి, దేవుడికి ఇచ్చిన నెమ్మది, వాటిని పోగొట్టుకుని మరలా నువ్వు సమస్యల్లో, శోధనల్లో, బాధల్లో, కష్టాల్లో కూరుకుపోతావా? నీ స్వకీయ జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను విడిచిపెట్టి దేవుని వద్దకు వస్తావా? నీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని దేవుని తట్టు తిరగండి. యోబు తిరిగాడు, ఏ పాపం లేకపోయినా. మనలో చాలా లోపాలు ఉన్నాయి. మనం తిరుగుతామా? మనం అసహించుకోగలుగుతామా? ఎవరినైనా అసహించుకుంటాం, కానీ మనం అసహించుకుంటామా? ఎదుటివాడిని చేత్కరించుకోవడం చాలా తేలిక కదా. మనం తగ్గించుకుంటాం, అసహించుకుంటాం. ఇంత చండాలంగా నేను బతుకుతున్నాను అనుకుంటామా? ఎన్ని దరిద్రం మాటలు చెప్పినా చండాలం మాటలు మాట్లాడాలని ఒప్పుకుంటామా? ఎన్ని అబద్ధాలు చెప్పాను చండాలంగానే ఒప్పుకుంటామా? ఎంతమందికి ఎన్ని పొలాలు పెట్టి, ఎన్ని కుటుంబాలకు ఏమంటాం మంటలు పెట్టినా ఇది చేసామని ఒప్పుకుంటామా? అనకూడని మాటలు, చెప్పకూడని మాటలు చెప్పి కాపురాలు పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఇలాంటి దుర్మార్గమైన మాటలు పొద్దున చదివాను. వారి నాలుక వాడిగల కత్తి. ఎంత దరిద్రమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడతారంటే వాళ్ళకి సిగ్గు, ఎగ్గు, అసలు ఈ మానవత్వం ఉండదండి, ఉండదు. ఎందుకు క్రైస్తవులుగా ఉండటం ఏం ప్రయోజనం?